నా పేరు శేఖర్, సద్దూర్ల శేఖర్. నాది 36వ వార్డు. నన్ను కాంగ్రెస్ పార్టీ నేను చేసిన సేవలు గుర్తించి 36వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవనీయులైన మాజీ కౌన్సిలర్ గోవిందన్న గారు ఆరోపణలు జరుపుతున్నారు నా మీద. గోవిందన్న వచ్చేసి దాదాపు ఒక 3 సార్లు కౌన్సిలర్గా చేసిండు. మోనప్పగుట్ట నుండి ఒక 2 సార్లు, కిద్వాయిపేట నుండి ఒకసారి కౌన్సిలర్గా చేయడం జరిగింది. గతం లోపల మేము కూడా గౌరవనీయులైన గోవిందన్న గారికి చాలా సపోర్టు చేసి గెలిపించడం జరిగింది. ఈరోజు కొన్ని సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉంటూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నేను ఈ స్థాయికి వచ్చినాను. దాదాపు ఇప్పుడు ఈరోజు వచ్చేసి DCC గారి మీద గోవిందన్న గారు 10 లక్షల రూపాయలు నేను ఇచ్చినాను, గాంధీ భవన్కు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చినానని చెప్పేసి గోవిందన్న గారు మొత్తం ఆరోపణలు చేయడం జరుగుతుంది. అది అవాస్తవము. DCC గారికి కానీ పైసలు తీసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. అతను పుట్టుక నుండే కొంత కోటీశ్వరుడు. ఆ అవసరం అతనికి లేదు, పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నన్ను ఎమ్మెల్యే గారు సర్వేల ప్రకారంగా దాదాపు 4-5 సర్వేల ప్రకారంగా సర్వేలు జరిపించి ఎమ్మెల్యే గారు DCC సంజువన్న గారు గుర్తించి మొత్తం సర్వేల ప్రకారంగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది తప్ప నేను ఏ ఒక్కరికి ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.